ప్రమిది ఉంటుంది, గ్లాస్ గ్లాస్ బౌల్ ఫ్లవర్ వాజ్ ఉంటుంది. ఇది ఏంటంటే ప్రజలకి అనుభవం అంటే ఇట్లా ఎలా తయారు చేస్తారు అవగాహన ఎలా బాగుంటుంది అంటే ఇది కూడా మంచిది, హెల్త్ కూడా. మట్టిని ముట్టుకుంటే చేతికి మంచిది. నాకు ఒకటి ఏదైనా చేపిస్తావా? చేపిద్దాం. ఫస్ట్ చేతులు కడుక్కోవాలి. ఓకే. తర్వాత ఇలా పట్టుకోవాలి, గట్టిగా వస్తుంది, జెంటిల్గా ఉండాలి. ఓకే, ఇలా. ఓ స్మూత్ గా ఉంది. మంచిగా పట్టుకోవాలంటే ఒకసారి హ్యాండ్ మొత్తం టచ్ అయితే మంచిది. ఓకే, బాగుంది ఫీల్ అనేది. ఇప్పుడు ఈ చేయి కింద ఓకే, బొట్టనీళ్ళు మధ్యలో బొట్టనీళ్ళతో చిన్న రంధ్రం. ఓ అర్థమైంది. ఓకే, ఇప్పుడు రంధ్రం చేశాక ఇలా సైడా కొంచెం మీదికి చేయి, కొంచెం సైడ్కి, కొంచెం మీదికి రౌండ్ చేశారు. ఓకే. ఇప్పుడు దీనికి కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇంకా సన్నగా ఇంకా రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇదేం తయారైంది? ఇదని బేస్. ఓకే, ఇలా బేస్ చేసుకోవాలి. ఇది పాట్ చేసుకోవచ్చు, దీంతో ఫ్లవర్ వాజ్ చేసుకోవచ్చు, గ్లాస్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు మీకు ఏది కావాలి? పాట్ ఉంది, పాట్ కావాలి. ఫ్లవర్ వాజ్ అనుకుందాం. ఫ్లవర్ వాజ్ ఫ్లవర్ వాజ్ కి ఇలా పెట్టచ్చు. సైజు పెద్దదైనా చిన్నదైనా ప్రాసెస్ మాత్రం ఇదే ఇంతే ఉంటుంది. దానికి టూ హ్యాండ్స్ తోటి చేస్తే పెరుగు వస్తుంది. వావ్, థ్యాంక్ యూ. ఫ్లవర్ వాజ్ వచ్చేసింది చూసారా? మీరు నేర్చుకోవాలంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. నెంబర్ చెప్పండి. నేర్పిస్తారు కూడా. నెంబర్ చెప్పండి. ఇక్కడ మీరు చెప్పండి. 9391003737. ఎవరైనా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి వీరు నేర్పిస్తారు. ఇలా మంచి మంచి డిజైన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఏంటంటే వీళ్ళని సపోర్టింగ్గా చేయాలి, ఈ చేతి వృత్తులు కళ అనేది అంతరించిపోకూడదు అన్న ఒక కాన్సెప్ట్తో దీన్ని అయితే పెట్టారు ఈ స్టాల్స్ అన్ని. సో వీరికి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ కూడా ఒక స్పెషల్ ఉంది. అవి ఆనపకాయ బీరకాయలు అంటూ ఉంటాం కదా, ఇవి ఆనపకాయ చూసారా? భలే ఉంది అసలు. అమ్మా వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రత్యేకమేనండి. ఇవన్నీ ఆనపకాయలు అట్లా ఎండబెట్టి, ఈ బొమ్మలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఏంటమ్మా ఇవి మీరు తయారు చేశారా ఎట్లా? ఇవి మేము ఇన్పుట్ చేస్తాం, దానికి సపోర్టర్గా ఇవి తీసుకొస్తాం మేడం. ఓకే, ఇది ఏంటి? సొరకాయ. ఇవి అడవిలో పండుతాయి. ఈ సొరకాయ మీద సొరకాయ బుర్రపై ఆట వేయడం ప్రత్యేకత మేడం. మీరు ఇప్పుడు ఎవరు వేయట్లేదు, ఇది పాతకాలంలో వేసేవారు. ఇప్పుడు మేము వీటిని ల్యాంప్ రూపంలో ముందుకు తీసుకెళ్ళాలి. ల్యాంప్స్. ఓకే, ఇవన్నీ ల్యాంప్స్ అన్నమాట. ఈ కళను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. వీటిలో సపోర్టింగ్ గా ఇవి పెట్టుకున్నాం. సపోర్టింగ్ మేము పెయింటింగ్ కూడా వేసుకుంటాం. పెయింటింగ్ వేస్తారా? పెయింటింగ్ వేస్తాం. ఓకే, బాగున్నాయి. ట్రైబల్ ఆర్ట్ అంటారు వీటిని. చాలా బాగుంది. పాతకాలంలో వాటర్ తాగడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు కూడా తాగితే థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది వీటితో తాగు. ఇది సొరకాయలు పాతకాలంలో తాగే, ఇప్పటికి కూడా వాళ్ళు ట్రైబల్ వారు ములుగు జిల్లాలో తాగుతూ ఉంటారు. ఓకే, సూపర్. వీటిలో వాటర్ తాగితే సొరకాయ అండి యాక్చువల్గా ఎండబెట్టి దాంట్లో గింజలు అవి తీసేసారు. వీటిలో వాటర్ తాగితే థైరాయిడ్ తగ్గుతుందంట. సూపర్ కదా, చూసారా? అదనమాట సంగతి. లైట్ పెట్టుకోవాలి ఇట్లా. బాగుంది, చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుందమ్మా. ఇంట్లో పూజా గదిలో వేడి కూడా వస్తుంది. ఇది వేరే లైట్, చిన్న లైట్స్ పెట్టుకోవాలి. బాగుంది.